కలెక్టర్ రావాలా, కార్పొరేట్ వెంటనే ఈ వాగ్దానాలని అమలు చేయాలి. కనీస వేతనం 26,000 కనీస వేతనం 26,000 ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మన ఎవరైతే వాళ్ళ ఉద్యోగాలు ఉన్నారో వీళ్ళ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి. సింధు నరసింహారావు, ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం. ఈరోజు ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులంతా కనీస వేతనాలు అమలు చేయాలని 6-7 నెలలుగా బకాయి పడ్డ వేతన బకాయిలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు తోటరామాంజనేయులు, ఏఐటీసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. విషయం ఏంటంటే వాళ్ళకి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవో నెంబర్ 51 ఏదైతే ఉందో దాంట్లో మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, వీళ్ళందరినీ కూడా గ్రామ పంచాయతీ యూనిట్గా కాకుండా ఒక మండల యూనిట్గా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా వీళ్ళందరినీ పరిగణించాలని చెప్పేసి ఏఐటీసీ పోరాటం చేస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని ఇంతకు ముందు మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మిక సోదర సోదరిమణులందరినీ సమీకరించి ఒక పెద్ద ఉద్యమాన్ని చేస్తాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి పంచాయతీ శాఖ మంత్రి గారు ఈ విషయం మీద స్పందించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు కాబట్టి హామీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇమ్మడి రామకృష్ణ, తల్లాడ మండలం గ్రామ పంచాయతీ వర్కర్లు మొత్తం మేమందరం తల్లాడ మండలం నుంచి చాలా మంది వర్కర్లు ఈరోజు వచ్చినాం. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని గ్రామాలలో కరోనా కారణం నుంచి అన్ని టైంలో కూడా ప్రతి ఒక్క పని కూడా ఏ కార్యక్రమం ఏ అధికారి వచ్చినా ముందుండి పనిచేసేది ఒక పంచాయతీ కార్మికుడే. ఏ అధికారి వచ్చినా ముందు ముగ్గు పోయాలని ఏం చేయాలని కార్మికుడే. ఎంతో మంది ఇలా పంచాయతీ కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబాన్ని పట్టించుకునే నాదులు కూడా ఈ రోజు కనపడట్లేదు. ఒక కుటుంబ పోషణ కూడా పంచాయతీ కార్మికుడు ఎంత ఇబ్బంది పడుతుండో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి కూడా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా మా పంచాయతీ కార్మికులు గుర్తించాలని మా గ్రామ పంచాయతీ కార్మికులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు గాదలక్ష్మణ, ఏఐటీసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని. ఈరోజు దాదాపుగా 52,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నారు. రోజు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తుండ్రు. కనీస వేతనం 20,000 అమలు కావాలని, అలాగే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. పేరు మాగంటి రాజశేఖర్, కల్లూరు మండల అధ్యక్షుడిని. మాకు ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం సరిపోవట్లేదు, 9,000 వేతనం సరిపోవట్లేదు. మాకు వేతనాలు పెంచి ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలి. అలాగే మాకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. వెట్టి చాకిరిని తీసేయాలి. మాది తూటుకుంట్ల గ్రామం. నా పేరు కొరివి రవి. గ్రామ పంచాయతీ కార్మికులకి జీతాలు రాక ఒక 6 నెలలు అవుతుంది. మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. ప్రభుత్వం ముందుకు రానటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గతంలో మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. గ్రామ పంచాయతీ వర్కర్సే కాదు, అనేక రంగాల్లో శ్రామిక మహిళలు ఉన్నారు, మధ్యాహ్న భోజన పథకం ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, ఆశా ఉన్నారు, ఐకేపీ ఉన్నారు. అనేక మంది శ్రామిక మహిళలు ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భవిష్యత్తు ఇట్లానే కొనసాగితే మరొక హెచ్చరికని మేము ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.